ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఇప్పుడు బళ్ళు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదాహరణగా తీసుకుంటే మనం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సీతాపురంలో ఉన్నటువంటి పాఠశాల ఉదాహరణగా తీసుకోవాలి. ప్రైవేట్ స్కూళ్ళను మానిపించి సైతం ఇక్కడ జాయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే అధ్యాపకులకు ఇది తీవ్రమైనటువంటి తలనొప్పి కింద మారింది. అంటే విద్యార్థుల సంఖ్య పెరిగిందన్న ఆనందం కన్నా విద్యార్థుల్ని ఎలాగా సర్దుబాటు చేయాలన్న సందిగ్ధంలో అయితే ఇక్కడ అధ్యాపకులు అయితే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి సీతాపురం స్కూల్లో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి మేడం గారి దగ్గర ఉన్నాము. వారిని అడిగి మరిన్ని విషయాలు వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే అండి. ప్రస్తుతానికి మీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎట్లా ఉంది ఈరోజు? సార్ ఇప్పటికి మాకు జాయిన్ అయినటువంటి విద్యార్థులు 600 పైబడి ఉన్నారు సార్. సరైన వసతులు లేవు, అలాగే మాకు టాయిలెట్లు కానీ అలాగే తరగతి గదులు కూడా లేవు, గ్రౌండ్ కూడా లేదు, ఎలాంటి సౌకర్యం లేకపోయినా ప్రైవేట్ సంస్థలకు ధీటుగా మా పాఠశాలలో 94% 10th క్లాస్ వాళ్ళు ఉత్తీర్ణులైనారు. అలాగే IIIT కూడా 5 సాధించారు. మరి ఇలాంటి మంచి స్కూల్కి అన్నమాట, మంచి వాతావరణం ఉన్నటువంటి స్కూల్కి మాకు ఏ వస్తువులు లేవు. వాటిని ప్రభుత్వం వారు గుర్తించి మాకు గ్రౌండు అవన్నీ గుర్తించి మాకు సరైన వసతులు కల్పిస్తారని మేము అనుకుంటున్నాం సార్. మేడం ఇప్పుడు చూసుకుంటే పిల్లల సంఖ్య చూసుకుంటే ఇప్పుడు 600 పైగా అని చెప్తున్నారు పిల్లల సంఖ్య. అలాగే టీచర్లు ఏ విధంగా ఉన్నారు? అంటే సెక్షన్ వైజ్గా ఎన్ని టీచర్లు ఉన్నారు? సెక్షన్ వైజ్గా అయితే మాకు 15 సెక్షన్లు ఉండాలి సార్. 15 సెక్షన్లకు సరిపోయినంత మంది టీచర్లు ఉన్నారు. కానీ గదులు లేక దగ్గరగా కూర్చొని పెట్టి కిందన కూడా కూర్చొని పెట్టి చెప్పాల్సి వస్తుంది సార్. గదులు లేకని స్టాఫ్ అయితే ఉన్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని గదులు ఉన్నాయి? విద్యార్థులను మీరు ఎట్లా కూర్చోబెట్టుతున్నారు? ప్రస్తుతానికి 12 గదులు ఉన్నాయి సార్. 12 గదులు ఉన్నాయి మాకు. కానీ 15 సెక్షన్లు మాకు ఉండాలి. ఇంకా కనీసం 3 ఉండాలి సార్. అలా లేవు. గదులు కూడా అసంపూర్ణంగా సగం వర్క్ అయ్యి ఉన్నాయి. కిందని కూర్చొని పెడుతున్నాం. ఇసుకలో అన్నిట్లో కూడా టార్పనేసి కిందని కూర్చొని పెడుతున్నాం. కిక్కిరిసి ఉన్నారు. అలాగే మాకు భోజనశాల దగ్గర కూడా ఏమీ లేదు సార్. బయట వర్షం వస్తే మొత్తం తడిసిపోతుంది సార్. అంతమంది పిల్లల్ని మేము చేయాలంటే మాకు చాలా కష్టంగా ఉంది సార్. సరైన వసతులు కల్పించాలి. అయితే దీనికి సంబంధించి మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చి విజిట్ చేశారా? ఎప్పుడన్నా విజిట్ చేసి వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పారు మీకు? ఎప్పుడన్నా మీరు ఇట్లా సమస్యలు ఆయనకి ఏమన్నా చెప్పారా? చెప్పడం జరిగింది సార్. చాలాసార్లు చెప్పాం. సార్లు కూడా రోజు వస్తున్నారు, చూస్తున్నారు. కానీ ప్రభుత్వం వారు తక్షణం దానికి స్పందించి మాకు వసతులు కల్పించాలని కోరుకుంటున్నాం. అయితే దీనికి సంబంధించి అధ్యాపకులు కూడా ఉన్నారు. అధ్యాపకులు కూడా వారి కొంచెం అంటే పిల్లల సంఖ్య పెరిగిందని ఆనందపడుతున్నాం. కానీ మేము బోధన పద్ధతుల్లో అయితే మేము తీవ్రమైనటువంటి మానసిక క్షోభ అనుభవిస్తున్నామని అంటున్నారు. ఎటువంటి మానసిక క్షోభ అనుభవిస్తున్నారు, ఏ విధంగా అనుభవిస్తున్నారు అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ నమస్తే. మీరు అంటే కొంచెం మానసిక క్షోభ అనుభవిస్తున్నాం అంటున్నారు. ఎట్లాంటి మానసిక క్షోభ? అంటే విద్యార్థులకి మేము సరైన న్యాయం చేయలేకపోతున్నామేమో అని ఒక తరగతి గదిలో 60 నుండి 70 మంది విద్యార్థులు ఉండేటప్పుడు, అంటే నేను 7వ తరగతికి లెక్కలు బోధించేటప్పుడు ఆ విద్యార్థుల యొక్క చేసినటువంటి సమస్యలను చూడడానికి మాకు సరైనటువంటి సమయం అనేటువంటి సరిపడ్డాను. అదే మాకు సరిపడనటువంటి రూములు కానీ ఉండుంటే మేము విద్యార్థుని 40-45 వరకు ఒక సెక్షన్గా తయారు చేసుంటే మాకు విద్యార్థులు ఎక్కడ ఏ విధమైనటువంటి తప్పులు చేస్తారు అనేటువంటిది దాన్ని రెక్టిఫికేషన్ చేయడానికి కూడా మాకు కొంత వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది. మేము ఒక తరగతి గదిలోకి వెళ్ళి మనము ఆ నోట్స్ అనేటువంటి చూసేటప్పుడే మాకు ఆ ఇచ్చినటువంటి పీరియడ్ టైం అనేటువంటి సరిపడ్డాలి అది. కాబట్టి మాకు అనుగుణంగా ఆ అసంపూర్ణమైనటువంటి నిర్మాణాలు కానీ పూర్తి చేస్తే మేము మరింతగా చక్కగా బోధన చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. స్కూల్కి అయితే మంచి పేరు ఉంది. ఈ పేరుకు తగ్గ స్ట్రెంత్ కూడా పెరిగింది. అంటే ప్రైవేట్ స్కూల్కి ధీటుగా అయితే ఇప్పుడు సీతాపురం పాఠశాల అడ్మిషన్స్ కోసం పరిగెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు సెక్షన్కి ఎంతమందిని ఉంచారు? అసలు వాస్తవానికి సెక్షన్కి ఎంతమంది ఉంచాలి? ఒకవేళ సెక్షన్కి అంటే ప్రభుత్వం నియమించినటువంటి ప్రకారం అయితే ఇక్కడ ఎన్ని గదులు కావాలి, ఎన్ని గదులు ఉన్నాయి? అంటే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అయితే బోధనకి 15 రూములు ఉండాలి. మిగతా ల్యాబులు ఇవన్నీ కలిపి మాకు సుమారుగా ఒక 20 రూములు అనేటువంటివి ఉండాలి. కానీ అన్ని రూములు అనేటువంటివి మాకు లేవు.
అసంపూర్ణంగా ఉన్నటువంటి బిల్డింగ్స్లో కూడాను కింద ఫ్లోరింగ్ అవనప్పుడు కూడాను విద్యార్థుల యొక్క సంఖ్యను ఆధారంగా చేసుకొని మేము మరి 6-7 తరగతులు అనేటువంటివి 2 సెక్షన్లే చేయవలసి వచ్చింది మాకు గదులు లేనందుకు. 8, 9, 10 అయితే 3 సెక్షన్లు చేస్తున్నాం కాబట్టి మాకు ఆ 3 తరగతుల నుండి ఇబ్బంది లేదు. కానీ 6-7 తరగతుల్లో కొంచెం ఇబ్బంది అనేటువంటిది బాగా ఉంది. మరి సరిపడా రూములు కానీ మాకు ప్రభుత్వం వారు అందించగలిగితే మేము మరింత చక్కగా పనిచేయడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ ఈ ఇరుకు గదుల్లో అంటే ఎక్కువ శాతం అంటే స్టూడెంట్స్ని పెట్టి చెప్పడం వల్ల ఇక్కడ అధ్యాపకులకి ఎటువంటి నష్టం జరుగుతుంది, అలాగే విద్యార్థులకి ఎటువంటి నష్టం జరుగుతుంది? అంటే విద్యార్థులకి క్వాలిటీ అనేటువంటిది కొంతవరకు తగ్గుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు అయ్యేటప్పుడు వాళ్ళు చేసినటువంటి తప్పులను గుర్తించడానికి మాకు సమయం చాలదు. నోట్సులు దిద్దేటప్పుడు కానీ, ఒక అసైన్మెంట్ పెట్టేటప్పుడు కానీ, లేదంటే మ్యాథ్స్ వర్క్ చేసి వాళ్ళు చేసినటువంటి లెక్కల్ని మళ్ళీ మనం చెక్ చేసేటప్పుడు కానీ ఆ ఇబ్బంది అనేటువంటిది స్పష్టంగా ఉంది. కానీ మరి బయట నుండి విద్యార్థుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంది. మేము అడ్మిషన్స్ ఇవ్వమని అన్నప్పుడు కూడాను మా మీద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. మాతో గొడవ పడే సందర్భాలు కూడా ఉన్నవి. కానీ మేము అవన్నీ అందరి సహకారంతో ముందుకు తీసుకొని వెళ్తాను. గ్రామస్తుల సహకారంతో వాళ్ళకి చెప్పి నచ్చజెప్పి పిల్లల్ని చూపించి రూములు చూపించి కొంతమంది వెనక్కు కూడా మాకు వెళ్ళిపోతారు. గత వారం 10 రోజుల నుండి మేము అడ్మిషన్స్ అయితే ఆపేసాము. మాకు 6th 7th ఆల్రెడీ 130 వరకు క్రాస్ అయిపోతున్నాం అని ఒక భావంతో. ఇప్పుడు అసంపూర్ణంగా పై ఫ్లోర్ అయితే అసంపూర్ణంగా ఉంది. పై ఫ్లోర్ కనుక పూర్తి చేస్తే విద్యార్థులకి సెక్షన్ వైజ్గా విడగొట్టడానికి ఆస్కారం ఉందంటారా? పైన ఉన్నటువంటి 9 రూములు కానీ మాకు పూర్తి అయిపోతే ఆల్రెడీ ఆ 2 కూడా 9 రూములు కూడాను పైకప్పు నిర్మాణం అనేటువంటిది స్లాబ్ అనేటువంటిది జరిగిపోయింది. ఆ కొద్దిపాటి నిర్మాణం కానీ చేసిస్తే మాకు తరగతి గదులు అనేటువంటి సంపూర్ణంగా సరిపడతాయి. కూడా సీతాపురంలో ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు పెద్దలు, వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సీతాపురం పాఠశాల అయితే పేరు గొప్పగా ఉంది, కానీ దీనిలో సౌకర్యాలు మాత్రం అసంపూర్ణంగా ఉన్నాయని అంటున్నారు. వారి మాటలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు సీతాపురం పాఠశాల అనగానే ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక పేరు పొందినటువంటి పాఠశాలగా మనం అభివర్ణించవచ్చు. అలాగే దీనిలో సమస్యలు కూడా ఉన్నాయంటున్నారు. దీనిలో స్థానికంగా మీరేం చెప్పదలుచుకున్నారు? స్థానికంగా అంటే సార్ మొత్తం సమస్యలను కూడుకునే ఉన్నాయి. విద్యార్థులు చాలా విపరీతంగా స్కూల్ యొక్క గుడ్ విల్ ఉండడం వల్ల విద్యార్థులు టెక్కల నుండి కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు. కానీ వాళ్ళను కూర్చొని సబ్జెక్ట్ చెప్పే అంత సమస్య మాస్టర్లకి కనపడటం లేదు. జనాభా ఎక్కువైనా ఒక రూమ్లో 60 మంది కానీ కూర్చుండేటప్పుడు వాళ్ళకి ప్రెజెంట్లు వేసేటప్పుడు ఆ పురిల్లో సగ కాలాన్ని మాస్టర్లు పోతుంది. ఆ ఉన్నత కాలాన్ని ఈ 60 మందిలో చెబితే వెనక వారికి ఏటి వినపడుతుందో తెలియదు, ముందు వారికి ఏటి అర్థమవుతుందో తెలియదు. ఈ విషయాల్లో మాస్టర్లు కూడా చాలా బాధపడుతున్నారు. కానీ మాస్టర్లు కష్టపడుతుండ్రే కానీ ఫలితం లేకుండా కూడా అంటే ఇంకా కష్టపడుతుండ్రు, కొంత ఫలితం వస్తుంది కానీ వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం మాత్రం లేకపోతుంది. నేటికి 20 సంవత్సరాలు అనేసి కూడాను రాజకీయ నాయకులకు కూడాను మేము చెప్తూనే ఉన్నాము. మంచివారికి కూడా విన్నవించుకున్నాము. మంచివారిలో చేస్తాము చూస్తామని అనడమే కానీ అలా కాలం గడిచిపోతుంది కానీ దానిలో ఏటి అవడం లేదు. అప్పటికి కూడాను మేము బాధపడలేక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కిందట నేను ఒక రూమ్ కూడా పీస్ఫుల్గా కట్టి విద్యార్థులు ఫ్రీగా ఇచ్చాము. ఆ రూమ్ ప్లేస్ కొని రూమ్ కట్టి విద్యార్థులకి ఆ రూమ్ ఇచ్చాము. 20 సంవత్సరాల కిందటే గ్రానైట్ దానికి అన్ని అంగులతో కూడా కార్పొరేట్ స్కూల్ లాగా రూమ్ ఇచ్చాము. వెనక ప్లేస్ అప్పుడు ఉన్నది గవర్నమెంట్ వారు ఎక్వైరీ చేసుకొని వెనక ప్లేసు ఈ ప్రస్తుత తరుణంలో కానీ ఎక్వైరీ చేసుకుంటే ఖాళీగా ఉంది ఆ ప్లేసు. రాను ఇల్లులు హౌస్లు కానీ అయిపోతే దాన్ని ఎక్వైరీ చేయడం గవర్నమెంట్కి చాలా కష్టం. ప్రజలు స్కూల్ పిల్లలు బట్టి స్కూల్కేమో ప్రమోషన్లు ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు కొత్తగా పెట్టారు చూడండి, ఏదంటే గ్రేడ్ కాదు స్టార్టర్ స్కూల్లో ఏమనేసి పెట్టాను. స్కూల్కి విద్యార్థులు ఏదో వెళ్తున్నారు, స్టార్టర్ స్కూల్ పెట్టే వచ్చింది. కానీ వాళ్ళకి తగ్గ అనుకూలమైన ప్రాక్టికల్స్ ఒక రూమ్ కంపల్సరీ ఉండాలి. వాళ్ళు ప్రాక్టికల్స్ చేయింది వాళ్ళు విద్యార్థులు చేయగలరు. మాస్టర్లు ఏంటంటే వాళ్ళ శక్తి మేర కష్టపడుతున్నారు. మాస్టర్లకి ఏమి అనలేము. కష్టపడినా విద్యార్థులకి అది ఫలించాలి కదా. కష్టం మిగిలిపోతుంది కానీ విద్యార్థుల ఫలితం మాత్రం అంత అందడం లేదు. కనుక రూములు పెంచి సరైన సౌకర్యము ఒక ప్రాక్టికల్కి ఇన్స్ట్రుమెంట్స్లు ప్రభుత్వం కల్పించచ్చు.
ఇది కార్పొరేషన్ స్కూల్ కంటే పెద్దగా ధీటుగా తయారవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తరగతులు గదులు అనేవి చాలా తక్కువగా ఉన్నారు, విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. అలాగే విద్యార్థులు ఆడుకోవడానికి ఇక్కడ స్థలం లేదని కూడా ఒకటి ఉంది. అది ఎంతవరకు వాస్తవం? అసలు దీనికోసం ఎప్పుడైనా అంటే ఇక్కడ మా స్థానిక మంత్రులకు కానీ నాయకులకు కానీ ఎప్పుడైనా చెప్పారా? మంత్రి గారు ఏమో ఇక్కడికి వచ్చారు సార్, తిరులంగ వెళ్ళేటప్పుడు మంత్రి గారికి వస్తే మంత్రి గారికి ఏమో ఇక్కడికి వచ్చేటప్పుడు మంత్రి గారికి తీసుకెళ్ళి మా పంచాయతీ ఆఫీస్ దగ్గర స్థలం చూపించాం సార్. అక్కడ ఎకరా భూమి ఉంది సార్. అది ఎకరా భూమి ఏమో సగం అంతా సగం వరకు ఇదేంటంటే డీబట్ట కాదు, గ్రామకంఠం సగం ఉంది. సగం అనేసి అంటే అక్కడ ఏది మొత్తం గ్రామకంఠమే ఉంది. ప్రజలు కానీ ఎవరు కానీ లేరు. దాన్ని కప్పి అప్పటికి నేను కూడాను 1,00,000 పైన పెట్టుబడి పెట్టి కొంత కప్పాను, కానీ నాకు డబ్బులు రాలేదు, ఆ ఫలితం లేదు. ఉన్నది కూడా కప్పాలనేసి మినిస్టర్ గారు చెప్పినాను సార్. పోనీ గవర్నమెంట్ గారు డబ్బు లేకపోయినా నీరు చెట్టు కార్యక్రమం కానీ ఇచ్చుంటే ఆ మట్టి తీసి ఇక్కడ ఇచ్చేస్తే పోనీ ఆ డబ్బులు వేసేవాడు కాంట్రాక్ట్కి అవుతుంది కదా సార్ అనేసి మంత్రి గారికి దృష్టిలో పెట్టాం. మీకు అన్నీ సరి చేస్తానని మంత్రి గారు హామీ ఇచ్చారు, ఇప్పటికి నెరవేరలేదు. అయితే గతంలో చూసుకుంటే నాడు నేడులో కొంతవరకు వర్క్ అయింది, మరి అది ఎటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చింది? మరి నాడు నేడు అనే వర్క్ స్కూల్ బిల్డింగ్ లేటప్పుడు నాడు నేడులో మాత్రం ఎక్కడెక్కడ నాడు నేడులో రంగులు వేసి కాలం వెలిపుచ్చుకున్నారేమో, కానీ ఈ స్కూల్లో మాత్రం నాడు నేడు అనేది ఉపయోగపడ్డది. ఎందుకో 9 రూములుగా తయారయ్యి 9 రూములు తయారైనటికే మేము ఇప్పుడు అడుగున టైల్స్ కాకపోతే ఏదో ఒకటి గవర్నమెంట్ వాళ్ళకి వేస్తుంటే అలా రూములు ఉపయోగపడతాయి. దానికోసం బాధ. నాడు నీళ్ళలో మాత్రం కొన్ని ఎక్కడ ఏమైనా అపోహలు జరిగాయేమో, కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు కాదు 20 సంవత్సరాలు పోయి చూసినా నాడు నేడు ఫండ్ ఈ విధంగా ఉపయోగపడ్డదా అని ప్రతి ఒక్కరికి తెలుసు. నాడు నేడు ఉపయోగపడింది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలకి మాత్రం ఉపయోగం లేదు. బిల్డింగ్ అసంతృప్తిగా ఉన్నాయి. నాడు నేడులో ఉన్న సొమ్ము ఉపయోగపడ్డది, కానీ పిల్లలకు ఉపయోగపడలేదు ఆ రూమ్లు. మరి ఏం చేయగలము? పిల్లలకు ఉపయోగపడాలంటే మరొక 10 లక్షలు 15 లక్షలు ఇస్తే ఆ పిల్లల తర్వాత గవర్నమెంట్ ఎక్వైరీ చేస్తుందా చెయ్యదా అనేది గవర్నమెంట్ యొక్క ఆలోచన, అది వేరే. కానీ ప్రస్తుతానికి 10 లక్షలు అయినా కానీ ఇస్తే కింద ఫ్లోరింగ్ అవుతూ వాళ్ళు ఎలక్ట్రికల్ లైట్లు వేసుకుంటే వాళ్ళకి అది ప్రతిఫలము ఇస్తుంది. అయితే దీనికి సంబంధించి కొంతమంది విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఆ విద్యార్థులు ఏం చెప్తారనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇక్కడ కొంతమంది సీతాపురం విద్యార్థులు అయితే ఉన్నారు, వారిని అడిగి ఇక్కడ పాఠశాలలో పాఠ్యాంశాలు ఎలా బోధిస్తున్నారు, ఇక్కడ ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. పాపా, మీరు ఏం చదువుతున్నారు? మేము 10th క్లాస్ చదువుతున్నా. నెక్స్ట్ ఇక్కడ విద్యా బోధన ఎట్లా ఉంది మీకు? చాలా బాగుంది. నేను అక్కవారం నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ చాలా బాగా చెప్తారని. కాకపోతే ఇక్కడ బాగానే చెప్తున్నారు, కాకపోతే రూమ్స్కి వాష్రూమ్స్కి గ్రౌండ్ ఇవంతా కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే వాష్రూమ్స్ అంటే నెక్స్ట్ రూమ్స్ ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మీరు? ఎక్కువ స్ట్రెంత్ అయిపోవడం వల్ల రూమ్స్ అనేవి తక్కువగా ఉండడం వల్ల. ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఎట్లా కూర్చోబెడుతున్నారు మీకు? 600 ఉంటారు, దగ్గర కూర్చోబెడతారు, కొంచెం ఇరుకగా రూమ్స్ సరిపోవడం లేకపోవడం వల్ల. అలాగే మా రూమ్స్ లో బెంచెస్ కూడా సరిపోవడం లేదు, చాలా మందికి కూర్చోడానికి టైట్ గా కూడా అవుతుంది. జనరల్ గా స్టూడెంట్ కి చిల్డ్రన్స్ అనే వారికి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి, బట్ మా పీటీ టీచర్స్ ఇద్దరు చురుకైన వాళ్ళు ఉన్నారు, కానీ మాకు గేమ్స్ ఆడడానికి అసలు గ్రౌండ్ కూడా ఎట్టిస్ట్ లేదు. దయచేసి మీడియాకి అండ్ గవర్నమెంట్ కి మాకు గ్రౌండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రేయర్ చేసినప్పుడు ఇక్కడ 600 మెంబర్స్, ఈ ప్లేస్ లో నాకు తెలిసి ఒక 200 మెంబర్స్ కూడా పట్టరు. బట్ 600 మెంబర్స్ కి ఇక్కడ మా పీటీస్ అందరూ అడ్జస్ట్ అయ్యి చాలా ఇరుగ్గా హెచ్ఎం మేడం కూడా అందరం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే గ్రౌండ్ ఉండాలి. అదే కొంతమంది గ్రౌండ్ దగ్గరలో ఉండే వాళ్ళు గ్రౌండ్కి వెళ్తే మేడమ్స్ చెప్తారు, మేడమ్స్ సార్స్, కానీ ఇక్కడ చెప్పడానికి కూడా గ్రౌండ్ లేదు. అక్కడైతే కొంతమందికే అవుతుంది ఫిజికల్ ఫిట్నెస్ అనేది. కానీ పాఠ్యాంశాల విధంగా అంతా బాగుంది, కానీ మీకు సౌకర్యాలు మాత్రం అరకొరగా ఉన్నాయి.
కానీ నార్మల్గా ఇక్కడ అట్లీస్ట్ మాకు గ్రౌండ్ లేకపోయినా కానీ సీతాపురం స్కూల్ అనేది స్పోర్ట్స్లో కూడా టాప్ వచ్చింది. మొన్న ఇండివిజువల్ ఛాంపియన్షిప్ కూడా వచ్చింది. అది మా పీటీ టీచర్స్ యొక్క గొప్పతనం. అది మాకు స్టడీ కూడా చాలా ఏళ్ళుగా మాకు 888 కంటిన్యూగా వస్తూనే ఉంది. మెయిన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో టాప్ సెకండ్ ఆర్ ఫస్ట్ మా స్కూల్దే. మా స్కూల్ ఎంత అభివృద్ధిలో ఉన్నా కూడా ఈ ఏరియా వల్ల, ఈ టాయిలెట్స్ వల్ల, ఈ భోజనాల వల్ల, వీటి వల్ల అభివృద్ధి చెందకపోవడం అయితే మాకు నచ్చలేదు. దయచేసి మీరు ఈ స్కూల్ డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా చాలా డెవలప్ చేయాలి. గవర్నమెంట్ అనేది మా స్కూల్ పై మీరు ఫోకస్ చేయాల్సి ఉంది. ఇంకా చాలా ఫోకస్ చేయాలి. ఇక్కడ ఏరియా కూడా కరెక్ట్గా లేదు. అలాగే సరౌండింగ్స్లో ప్లాంట్స్ కూడా పెంచితే మాకు మంచిది, మాకు కూడా ఏరియా బాగుంటుంది. అలాగే ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, దానికి ప్రభుత్వానికి ఏమని నివేదించుకోదలుచుకున్నారు? వాష్రూమ్స్ కొంచెం పెంచాలి, ఇంకా గ్రౌండ్ కావాలి, రూమ్స్ అనేవి కొంచెం ఇచ్చేయాలి, బిల్డ్ చేయాలని కోరుతున్నాను. వర్షం పడేటప్పుడు భోజనం చేసేటప్పుడు గ్రౌండ్ లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే సీతాపురం పాఠశాల అనేది చాలా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి పాఠశాలగా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే సంవత్సరాలు గడిచే కొద్దీ దీన్ని పేరైతే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం చూసుకుంటే 6 IIIT విద్యార్థులు అయితే IIITలో స్థానం సంపాదించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు అంటే అన్నీ బాగున్నా సరే అల్లుడి నోట్లో శని అనే విధంగా సీతాపురం పాఠశాలలో అసౌకర్యాలు అనేవి విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని వెంటాడుతున్నాయనే చెప్పాలి. ముఖ్యంగా నాడు నేడు అప్పట్లో ఉన్నటువంటి బిల్డింగ్లో అసంపూర్ణంగా వదిలేశారు. అలాగే ఇక్కడ గ్రౌండ్ కూడా లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు చూసుకుంటే కూడా రహదారికి దగ్గరలో ఉన్నటువంటి పాఠశాల కావడంతో నిత్యం కూడా గ్రానైట్ వాహనాలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అయితే ప్రత్యేకంగా విద్యార్థులు అయితే కోరుకునేది ఏంటంటే టాయిలెట్లు, అలాగే విద్యార్థులు కోరుకునేది తరగతులు గదులు పెంచాలి, ఇరుకు గదుల్లో ఉంటున్నాము. అలాగే ల్యాబ్లు, ప్రాక్టికల్స్ చేసే విధానంలో కూడా మాకు చాలా అసౌకర్యంగా ఉంది, దానికి కూడా రూములు పెంచాలి. అదేవిధంగా ఇక్కడ గ్రౌండ్ కూడా ఉంటే మేము కూడా రిలీఫ్గా ఉంటాము. కనీసం ప్రేయర్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ కనీసం 100 మంది కూడా పట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు 680 మంది స్ట్రెంత్ దాకా ఉన్నారు. అయితే గవర్నమెంట్కి మేము నివేదించుకున్నది ఒకటే, విద్యాబోధన అయితే చాలా టాప్గా ఉంది. మరింత విద్య ముందుకెళ్ళాలంటే మాకు సౌకర్యాలు పెంచితే మేము మరింతగా రాణిస్తామని చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి సీతాపురం పాఠశాలలో అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి అయితే మంత్రివర్యులకి ఉంది. అలాగే వీళ్ళు మంత్రి లోకేష్ని కూడా కోరుకునేది ఏంటంటే మా పాఠశాల పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నారు. సో సైనింగ్ ఆఫ్ రౌతులా టీవీ.